యేసయ్య శ్రమపరచబడినటువంటి పరిస్థితి రెండు కూడా రిలేటెడ్ గా ఒకే భాగానికి సంబంధించి రాస్తూ చెబుతూ ఉంటారు. ఈ రిచర్డ్ హుంబ్రైన్ అనేటువంటి ఆయన ఇశ్రాయేలు దేశానికి సంబంధించినటువంటి యూదా మతానికి సంబంధించినటువంటి వాడు. క్రైస్తవుడు కాదు, ముందు నుంచి క్రైస్తవుడు కాదు. ఆయన యూదా మతానికి యూదుల్లో పుట్టినటువంటి వారిగా ఉంటే మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన తన భార్య ఈయన కూడా దేవుని చేత నడిపించబడి యేసుక్రీస్తులోనికి రక్షింపబడ్డారు. యేసుక్రీస్తులోనికి రక్షింపబడి రొమేనియా అనేటువంటి ప్రాంతానికి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలని ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ప్రతి ఆలోచన చేసుకున్నారు. భార్యాభర్తలు ఇద్దరిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మేము రొమేనియా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాలి, దేవుడి కోసం నిలబడాలి, దేవుడి సువార్తను ప్రకటించాలని యూదుల్లో ఉన్నటువంటి వారు క్రైస్తవులుగా రక్షించబడడం కొంచెం కష్టమైనటువంటి పరిస్థితి. చాలా తక్కువ మంది రక్షించబడుతున్నటువంటి పరిస్థితిలో వారు రక్షింపబడి ఒక స్టాండ్ తీసుకుని నిలబడి మేము దేవుని సువార్త చేయాలి, పరిచయం చేయాలని నిలబడితే ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్త చేస్తున్నటువంటి దినాల్లో క్రైస్తవులైనటువంటి వారిని ఎవరిని కూడా మేము బ్రతకనివ్వము, వాళ్ళందరినీ కూడా చంపేస్తాం, వాళ్ళందరినీ కూడా బాధ పెడతాం, ఒక్కడు కూడా క్రైస్తవుడు ఉండడానికి వీల్లేదు అని చెబుతా ఉంటే వీళ్ళు బాగా భయపడ్డారు. అరే మేము క్రీస్తుని అంగీకరించాము, యేసయ్య గురించి చెప్పాలనుకుంటున్నాము, యేసయ్య మరణాన్ని చెప్పాలనుకుంటున్నాం, యేసుక్రీస్తు ప్రభువు మంచి దేవుడు అని చెప్పాలనుకుంటున్నాము అనేసి వీళ్ళు ఆలోచన చేస్తూ ఉంటే క్రైస్తవులు మేము బ్రతకనివ్వము, క్రైస్తవులు మేము ఉండనివ్వము అని చెబుతా ఉంటే చాలా భయపడ్డారు. మేము క్రైస్తవులమే, మేము కూడా దేవుని అంగీకరించాం, దేవుని పిలుపు చేత నడిపించమంటామని చెప్పడానికి భయపడితే దేవుని ప్రేరేపణ వాళ్ళని ఉండనవలేదు. దేవుని ప్రేరేపణ వాళ్ళని ఉండనవలేదు. మీరు క్రైస్తవులే, నిలబడండి నిలబడండి అని చెబితే వాళ్ళు మేము క్రైస్తవులమని ఒక మంచి స్టాండ్ తీసుకుని భార్యాభర్తలు ఇద్దరు కూడా నిలబడి మేము క్రైస్తవులమే, క్రీస్తునే ఆరాధిస్తాం, క్రీస్తునే ప్రేమిస్తాం, క్రీస్తు కొరకే నిలబడతాం, ఆయన మా కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఎన్నో బాధలు అనిపించాడు, నిజమైన దేవుడు యేసయ్య అని నిలబడితేనట ఎక్కడటువంటి రిచర్డ్ హుంబ్రైన్ అనేటువంటి ఆయన్ని జైల్లో తీసుకెళ్లి జైల్లో వేసినాడు. మీకు తెలుసా? ఇప్పుడు కూడా ఒక ఆయన తీసుకెళ్లి జైల్లో వేసి తెలుసా మీకు? అయ్యా అజయ్ బాబు తెలుసా? మొన్నటిదాకా ప్రవీణ్ పగడాల గారి గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు, కావాల్సిన చంపేసిరు, ఇంకా ఏదో రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేసి ఇది తీసుకెళ్ళి ఏదో చేయాలని చెప్పి వాళ్ళు తీసుకువెళ్ళి ఎక్కడ పెట్టారో కూడా తెలియదు. ఎప్పటి వరకు న్యూస్ ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు, ఏ జైల్లో ఉన్నాడో ఎవరు హ్యాండ్ ఓవర్ ఉన్నాడో కూడా తెలియదు, తీసుకెళ్ళి లోపల పెట్టింది. సో సీక్రెట్ గా ఉంచారు, ఆయన ఏమైపోయాడో కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు అందరూ కూడా చెప్తా ఉన్నారు ఈయనకి ఏదన్నా అయితే పూర్తి బాధ్యత వహించాల్సింది పోలీస్ వ్యవస్థ మాత్రమే, జర జాగ్రత్త అని చాలా